ఇటీవల కాలంలో బాగా పెట్టరేగిపోతున్న వార్తల్లో లేదా సువార్తను మరింత మరుగు చేసి బాగా ఎటకారానికి గురి చేస్తున్న సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం పరిశుద్ధాత్మను గూర్చి. మిమ్మల్ని నేను జనరల్గా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్ముడు అనగానే మన మదిలో వచ్చే ఇమేజ్ ఏంటి? మిమ్మల్ని మీరు కూడా క్రిస్టియానిటీలో ఉన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే జనరల్గా మన మదిలో లేచే ఆలోచనలు ఏంటి? స్వస్థతలు అంటాం, నెక్స్ట్ భాషలు అంటాం, నెక్స్ట్ చెప్పండి. ఆయన గూర్చి ఇంకా మీకు ఏం తెలుసు అంటే లేటెస్ట్ కొన్ని వివరణలు వచ్చినాయి. అరటిపొల్లో ఉన్నాడని చెబుతున్నారు. హైదరాబాద్లో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. నాకు సహోదరుల సలహా మేరకు కొంతమంది పేర్లు నేను ఎత్తట్లేదు, ఎందుకంటే వాళ్ళ సంఘాలకు వెళుతున్నవారు కూడా మన సత్యం వింటున్నారని వినికిడి. వాళ్ళ పేరు ఎత్తే మరి ఫ్యాన్స్ హట్ అవుతారుగా. ముందు కంటెంట్ అర్థమైన తర్వాత పేరు అలా ఎత్తుక్కుంటారు ఎవరు. ముందు విషయం చెప్తాం. హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఆయన యాపిల్ని 7 సార్లు కొరికితే పరిశుద్ధాత్ముడు కార్యము చేసి మీకు బిడ్డలను ఇస్తాడన్నారు. డెడ్ స్లీప్గా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నారు. కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన. చాలామంది ఎద్దేవా చేశారు, లాజిక్ అడిగారు, రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా వక్తలందరూ వాయించారు, కచ్చిపులు అమ్మడం ఆపేశారు. సరే ఆయన తగ్గాడు అనుకుంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ దురాగతం అంతా, ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా అలజడి క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్ముడి మీద. ఈ కల్ట్ ప్రీచర్స్ అందరూ మెజారిటీ ప్రజెంటేషన్ ఎవరిని గూర్చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చే. అక్కడి వరకు ఎందుకండి? 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 30, 40 సంవత్సరాలు సంఘానికి వచ్చిన వారికి కూడా పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? అద్భుతాలే పరిశుద్ధాత్ముడు అనుకుని అక్కడితోనే ఆపేశారు. ఎవరు ఈ మధ్య చాలా జాలిగా ఒక ఉదార స్వభావం ఉన్నది అన్నట్టుగా ఏమని సెలవిస్తూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్ముడు ఏదో ఒక విధంగా సువార్త వెళుతుంది కదండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారుగా అని అంటున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, ఏదో ఒక విధంగా తీసుకొచ్చేవాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి అని బైబిల్ చెప్పిందా? అలా కుదురుద్దా? అలా నిలబడతారా? అద్భుతాల వలన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులకి శుద్ధీకరణ జరిగించి స్వస్థత చేస్తే తిరిగి వచ్చిన ఎంతమంది చెప్పండి? ఒక్కడండి. మరి 9 మంది ఏమయ్యారు? అద్భుతాలు ఎతికిన వాడు అద్భుతాలు చుట్టే తిరుగుతాడు. నెక్స్ట్, ఇశ్రాయేలు చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరో చూడలేదు. 40 సంవత్సరాలు అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పండి? 2. మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గోళ్ళు పెట్టారు, చేయకపోతే సనిగారు, నాయకుడిని ఇసికించారు, దేవుణ్ణి అనుమానించారు, చివరికి అరణ్యంలో రాలారు. అద్భుతాల వలన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేస్తామంటే నేను నేరుగా అడుగుతున్నాను, ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగచ్చు గాక, అద్భుతాలు వలన నిలబడతారా? పేతురు గారి వద్దన్నారు. దానికన్నా స్థిరమైనది, బలమైనది ఒకటి ఉంది, ప్రవచన వాక్యము, ప్రవచింపబడిన వాక్యము, స్థిరపరచబడిన వాక్యము, ఏకువ జాము వలె, ఏకువ చుక్క వలె ఉదయించిన దేవుణ్ణి గూర్చిన వాక్కు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గూర్చిన వృత్తాంతం అంటే బైబిల్. ఇది స్థిరమైనది. బైబిల్ ఇంకా చాలా ముఖాముఖి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలుగుద్దంటే వినుట వలన కలుగుద్ది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుద్ది. అద్భుతాల వలన విశ్వాసం కలిగితే మనిషి నెక్స్ట్ అద్భుతం కొరకు ఎదురు చూస్తాడు. జరిగింది కాకినాడలో గలిబిలి.
ఆ పనికి మాలిన గలిబిలి, ఆ గత్తర విషయాలు నేను ఎత్తాలనుకోవట్లేదు. ఎందుకంటే విషయం అంతా పక్కకు దోసి అది పట్టుకొని ఏలాడతారు. మనకి సబ్జెక్ట్ అవసరం. ఏ సంఘాలు ఎలా నడుస్తున్నా నాకు అనవసరం, కానీ మన సంఘం మాత్రం సత్యంలో నడవాలన్న తీవ్రత అది. కాబట్టి మీరు ఖచ్చితంగా సత్యం వినాల్సినది. నేను చాలా కాలం నుంచి పరిశుద్ధాత్ముడి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ దానికి ఒక సందర్భం వస్తే బాగుంటుంది అనుకున్నాను. మొత్తం మీద వచ్చింది భక్తులందరికీ. కాబట్టి వినండి. ఎంత గలిబిలి చేశారండి. అట్నుంచి ఏమో ఆయన ఏమన్నాడంటే లూసిఫర్ అన్నాడు ఆయన. ఇట్నుంచి మరో ఆయన అన్నాడంటే రా తేల్చుకుందాం అన్నాడు. ఇద్దరు కలిసి ఏం తేల్చారంటే ఏం తేల్చలేదు, టీ దాగి ఇంటికి వెళ్ళిపోయారు. ఏం తేల్చారని అడుగుతున్నాను, ఏమీ తేల్చలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా ప్రేమ చూపిస్తున్నాం సహోదరుల మధ్య. ముందు నుంచి ఉండమని చెప్పింది అదే. రోడ్ ఎక్కొద్దు, ముందే ప్రేమ చూపించండి అని చెప్పింది అదే. అందరినీ గలిబిలి చేసేసారు, 2 బ్యాచ్లు చేశారు. ఇప్పుడట ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందంట అని అడుగుతున్నాను. ముందు నుంచి ఉండమని చెప్పింది బైబిల్ అదే కదా. ఒక వ్యక్తి రాంగ్ డాక్టరీని మాట్లాడినప్పుడు, అరే బ్రదర్ ఇలా ఉంది, దీని విషయంలో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు అన్నప్పుడు, అతను వినలేనప్పుడు, అడ్డగోలు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు కదా మనం డిసైడ్ చేయాల్సింది పబ్లిక్లోకి వచ్చి. మీరు అనుకోవచ్చు మరి మీరు మాట్లాడారా అని. నేను మాట్లాడాను. వాళ్ళ వైఫ్కి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో నేను మాట్లాడాను. నాతో కాంటాక్ట్లోకి రమ్మన్నాను, ముందు డిస్కషన్ చేద్దాం అన్నాను. వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఫోన్ చేశారట తర్వాత ఎప్పుడో. నేను గండేపల్లి మీటింగ్లో ఉన్నాను. నేను తర్వాత మళ్ళీ రిప్లై చేశాను, నేను మాట్లాడాను. ఇక్కడ జరుగుతున్న తంతు కార్యక్రమం ఎలా ఉంటుందో, నెక్స్ట్ 25 తర్వాత ఏం జరగబోద్దో కూడా నేను ముందే చెప్పేశాను. ఫోటోలు తప్ప ఏముండవని. కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళ విషయాన్ని వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళ విషయాన్ని వీళ్ళు చెప్పుకున్నారు. మరి సబ్జెక్ట్ ఎవడు చెప్తాడని అడుగుతున్నాను. సంఘానికి ఈ విషయాన్ని నేర్పించేది ఏది? ఇవి ఫేక్ అని చెప్పామంటే ఓకే, ట్రూత్ ఏంటి? లేదు ఇది ట్రూత్ అని చెప్తే దానికి రెఫరెన్స్ ఏది? పరిశుద్ధాత్మను కూర్చున్న విషయం క్రైస్తవ సమాజంలో చాలా సున్నితమైన విషయం అండి. దీని గురించి మాట్లాడడం ఎంత ప్రేరణతో కూడినదో అంత విరోధం కూడా అయిపోతాం ఈ సబ్జెక్ట్ అలాంటిది. అందుకే స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొన్ని విషయాలే మనం మాట్లాడుకుందాం. ఎవరి పేర్లు వద్దు. మన విరోధులు కూడా విశాల హృదయంతో సత్యాన్ని గౌరవించే విషయాలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు కొన్ని నెలలు నేను చెప్తానండి, ఇది లేదు ఇది తప్పు అని ఎవరైనా అంటే నేను చెబుతున్నాను, టీ తాగను. నేను సీరియస్గానే కూర్చొని మాట్లాడతాను. వాళ్ళకు మైక్ ఇస్తాను, మనం మైక్ తీసుకుంటాం. అలాగైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేద్దాం రండి అని చెప్తాను. దీన్ని బట్టి ఎవరైనా ఎటకారం చేస్తే వాళ్ళ కూర్చో ఆనుముత్యాలు రెడీ చేసి వండించాం. ఎందుకంటే గతంలో చాలా ఆనుముత్యాలు వదిలారు మహానుభావులు. ఆనుముత్యాలు 1, 2 కాదు, ఎన్నో ఆనుముత్యాలు. ఇది ఈ సిద్ధాంతం కన్నా భయంకరమైన సిద్ధాంతాలు అవి. కాబట్టి అవన్నీ వీలైతే చూద్దాం వాళ్ళు ఎలా స్పందిస్తారో. వాళ్ళకి మీరు స్పందించకండి, మీరు ఏ కామెంట్స్ పెట్టకండి. ఆ రగడ ఏదో అక్కడి వరకు వస్తే మేము చూసుకుంటాం. మీరు మాత్రం సబ్జెక్ట్ మాత్రమే వినండి. ఎందుకంటే మీరు మళ్ళీ అంబేద్కర్ చెప్పండి ఏదో జరిగింది అక్కడికి వెళితే ఎర్ర సున్ని వేసుకుని వచ్చావా అనకూడదు. నేను రా సునీల్ అలా చూస్తా వేట అనకూడదు. ఉన్నారు ఎవరైనా సునీల్ ఇక్కడ? అది గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటివి అడుగుతున్నాను. ఇవి ఎంతవరకు రైట్? మనకి ఒక అతి ఆత్మీయత ఉంది ఈ మధ్యకాలంలో. అతి ఆత్మీయత ఏంటి చెప్పిన, అయ్యో దైవజనుల్ని ఏమనకూడదండి అంటే, ఖచ్చితంగా సేవ చేస్తున్నాను ఏమనకూడదు. కల్ట్ గాడిని ఏమనకూడదంటే, ఏమన్నా అనమనంటే నా ఉద్దేశం తిట్టమని కొట్టమని కాదు, తప్పు చేస్తున్నాడని చెప్పొద్దా? అందుకే ఆలోచిద్దాం. ఈ తతంగాలు వద్దు, ఎవరినంత వద్దు. సుమారు పరిశుద్ధాత్మను గూర్చిన ప్రస్తావన ఆదికాండము 1వ అధ్యాయం నుంచే ఉంది. తెలుసు కదా. నేను కూడా డైరీ పెట్టుకున్నాను ఈ సిరీస్ కొరకు రాసుకుని. నాకు లైఫ్లో పోకూడదు ఈ నోట్స్ అని. వీలైతే నెక్స్ట్ వీక్ నుంచి మీరు కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. వీలైతే ఈ లెసన్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్ మీకు అలా అనిపించకపోతే నెక్స్ట్ వీక్ నన్ను క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ పరిశుద్ధాత్మను కూర్చున్న ప్రస్తావన ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఉంది. జలముల పైన దేవుని ఆత్మ చెప్పండి అల్లాడుచుంటాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈ 2 పదాల్లో పరిశుద్ధాత్మని ప్రస్తావన ఉంది. దేవుడు భూమి ఆకాశములు సృజించను అన్న దగ్గర ఏమని ఉంటుందంటే ఎలోహీం అని ఉంటుంది.
ఎలోహీం, హిమ్. హిమ్ అంటే హిబ్రూలో హిమ్ అనే శబ్దం లు బహువచనానికి వాడతారన్నమాట. పుస్తకాలు, పుస్తకము, పుస్తకాలు, లు. తెలుగులో లు అనే శబ్దం ఎలా అవుతుందో హిబ్రూలో కూడా హిమ్ అనే శబ్దం వాడతారు. ఎలోహీం అంటే బహువచనం. అంటే ఆ ఎలోహీం అనే పదం అంటే దేవుడు భూమి ఆకాశములు, అంటే ఎలోహీం భూమి ఆకాశములను సృజించిన అనగానే లు అంటే దేవుడు అన్న దగ్గర బహువచనం ఉంది. ఆ దేవుడు అన్న దాంట్లో బహువచనం ఏముంది? తండ్రి, కుమార, చెప్పండి, పరిశుద్ధ. అంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరున్నారు చెప్పండి? తండ్రి ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, కుమారుడైన దేవుడు ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నది కూడా అంతే వాస్తవం. ఈ ముగ్గురి ప్రస్తావనతోనే యూనివర్స్ స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. సుమారు ఎన్నిసార్లు ఉంది? పాత నిబంధన పక్కన పెడితే క్రొత్త నిబంధనలోనే సుమారు 261 సార్లు పరిశుద్ధాత్మను గురించి రాయబడింది. ఎన్నిసార్లు? 261 సార్లు. సువార్తల్లో ప్రత్యేకించి 56 సార్లు రాయబడింది. అపోస్తుల కార్యములో 57 సార్లు రాయబడింది. పత్రికల్లో 112 సార్లు రాయబడింది. నెక్స్ట్ మిగిలిన యోహాన పత్రికలు, ప్రకటన గ్రంథం, మిగిలిన పుస్తకాలన్నీ జాబితా తీసుకుంటే 36 సార్లు రాయబడింది. టోటల్ చెప్పండి 261 సార్లు. అంటే 261 సార్లు పరిశుద్ధాత్మను గురించి ఎంత స్పష్టంగా రాయబడితే ఎందుకు అరటిపళ్ళు, యాపిల్స్, కచ్చీపు దగ్గర, అద్భుతాల దగ్గరే పరిశుద్ధాత్మను ముడిపెట్టారు? ఎందుకో తెలుసా? ఇది చదవడం మానేశారు. బైబిల్ చదవలేదు, ఎవరో అలవాటు చేశారు. ఇన్నిసార్లు పరిశుద్ధాత్మ నుంచి క్రొత్త నిబంధనలోనే 261 సార్లు ప్రస్తావన జరిగితే ఎందుకు ఈయన గూర్చి అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఎవరో వేస్తారు పునాదులు. అక్కడి నుంచి తన్మయత్నం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అదే పరిశుద్ధాత్ముడు అన్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. ఏమనాలండి? ఎంబీబీఎస్ డాక్టర్లు అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, అరటిపళ్ళు పెడితే కొనుక్కుంటున్నారండి. ఏమనాలండి? యాపిల్స్ కొరకమంటే కొరుకుతున్నారు, కచ్చిపులు కొనుక్కోమంటే కొనుక్కుంటున్నారు. అనాయింటింగ్ ఆలు, ఇదిగో అభిషేక తైలము, ఇదిగో తైలాభిషేకం అని చెప్పి కేవలం నిలవైపోయిన నూనె అమ్మేస్తే కొనేస్తున్నారు. నేను పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకం కాదు, వరాలకి వ్యతిరేకం కాదు, స్వస్థతలు లేవని నేను అన్ను. అసలు ఇవి లేవు, ఇవి ఆగిపోయన్నా అలాంటి అర్థంగా మాట్లాడే 50-50 మాట్లాడే అలాంటి డాక్టర్స్ నమ్మేవాడిని కాదు. సత్యం ఏది చెబితే అది నమ్మే వాళ్ళు మాత్రమే మన కాకినాడ క్రీస్తు సంఘము. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ కాకినాడ క్రీస్తు సంఘం అంటే మళ్ళీ వేరే జాబితా లేకండి. క్రీస్తు సంఘం అంటే ఇది వాళ్ళే అనకండి. వాళ్ళు కాదు మేము. ఒక స్పష్టత ఉంది మాకు, ఒక సిద్ధాంతం ఉంది మాకు. బైబిల్ బోధించిన పునాదులు మనకు తెలుసు. మనకి అందుకే ఆయన గురించిన పరిశీలన స్టార్ట్ చేసాం. త్వరగానే ముగిద్దాం. యోహాను సువార్త 14. ప్రతి ఒక్కరు రాసుకోండి, ప్రతి ఒక్కరికి ఈ నోట్స్ ఎప్పటికీ అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అందుకు తోమ, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియచేయమాగుదాం. సందర్భం చూద్దాం. సందర్భం ఏం జరుగుతుంది? మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడనివ్వకుడి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడు అంటే దేని విషయంలో? సందర్భం మనకు తెలియాలి. ప్రభు అయిన యేసు బావో పాప పక్క తీసుకెళ్ళిపోండి, అసలు బాగాలేదు పరిస్థితి. సరే, ఆమె వైపు చూడకండి, నా వైపు చూడండి. సరే, కలవరపడనివ్వకండి. ప్రశ్న అడుగుతున్నాను, ఏ విషయంలో కలవరపడకూడదు అని చాలా జాగ్రత్తగా తెలివిగా ప్రతి విషయాన్ని లాజిక్గా ముఖ్యంగా టెక్స్ట్ని మిస్ అవ్వకుండా
రెఫరెన్స్ అడుగుదాం, మనం చూద్దాం. ఏ విషయంలో కలవరపడకూడదు? ఇల్లు లేక బాధపడుతున్నావా? అది కాదు, అది తర్వాత. పిల్లలు లేక బాధపడుతున్నావా? అరటిపండు ఇక్కడ ఉంది, అది కాదు. ఏ విషయంలో కలవరపడుతున్నావు? యాపిల్ కాదు, ఆయిల్ డబ్బా కాదు, కచ్చీపు కాదు. ఏ విషయంలో టెక్స్ట్, ఏ విషయం ఇక్కడ కలవరపడొద్దు అంటున్నాడు? ఏ విషయంలో అంటే, నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే సిలువ మరణం దగ్గర పడిపోయింది. ఈ సిలువ మరణం దగ్గర పడిపోయినప్పుడు శిష్యులు టెన్షన్ అవుతున్నారు. ఆయన పదే పదే ప్రసంగాల్లో కోట్ చేశాడు, మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు, మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. పేతురు లాంటి పెద్దవారికి చాలా పెద్ద టెన్షన్. అదేంటి ప్రభా, ఇల్లు వాకులు వదిలేసి ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి నీ వెనక వచ్చేస్తే మాకు అవార్డులు కూడా లేకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోతానంటే ఏంటి? అసలు ఏంటి నెక్స్ట్? మా ఫ్యూచర్ ఏంటి? నా తమ్ముడు చెప్పాడుగా, భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ మా భవిష్యత్తు ఏంటి? నువ్వు వెళ్ళిపోతే గురువుగా అన్నీ నిన్నే చూసుకుని వదిలేసి వచ్చేస్తాం. నెక్స్ట్ మేము వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి? సందేహాలు స్టార్ట్ అయ్యాయి. ఆ 13వ అధ్యాయం కూడా చదువుతుంటే అది సుమారు చివరి భోజనం అన్న పరిస్థితులు వారికి అర్థమవుతున్నాయి. మ్యాక్సిమం చివరి పరిస్థితులకి ఆయన వచ్చేస్తున్నాడు, చెప్పేస్తున్నాడు ఆయన, ఇక ఇందులో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఇక అయిపోయింది నా రూమున అనుకున్నవాడు కూడా ఆ రోజు నా రూమునే తన్నేంత పరిస్థితులకు వచ్చేస్తాయి చెప్పేస్తున్నాడు. ఇవన్నీ టెన్షన్ అయిపోయారు. వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతే పేతురు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యోహాను నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యాకోబు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్? వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటని కలవర పడుతున్నారు. అది కలవరం. అక్కడ ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈయన వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం ఏమైపోవాలి? కలవర పడుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, కలవర పడకండి. కొన్ని విషయాలు మీకు ప్రధానంగా తెలియాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు టెన్షన్ అయిపోకండి. మీకు ప్రధానంగా నేను చెప్పే మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఆ మౌలికమైన విషయాలు ఏంటంటే, ఇదిగో ఒకటి, మరొక లైఫ్ మీకు రెడీ చేయడానికి నేను వెళ్తున్నాను. 2, నేను వెళ్ళిపోయాననుకునే వేరే మార్గాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే ఎప్పటికీ మీకు మార్గము, సత్యము, జీవము. అయితే నేనున్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు చెప్పాను, అవి ప్రధానమైన ఆజ్ఞలుగా చెప్పాను. ఆ ఆజ్ఞను మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఈ తూచా తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించాలి. రాబోతున్న జీవితం కొరకు మీరు ఎదురు చూడాలి. ఈ తర్జన భర్జన మధ్య లేదా దేవుని చట్టమే ఆజ్ఞగా మీకు చాలాసార్లు చెప్పాను. ఇది పాటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు వెనకడుగులు పడతాయి. అలా పడుతున్నప్పుడు, ఒకటి, నేను దగ్గర లేనుగా, ఆ టెన్షన్ మీకు ఉంది. 2, నేను భౌతికంగా ఉండనేమో కానీ ఎప్పుడు ఉంటాను, కానీ మీకు భౌతికంగా ఇంకా మీకు ఉండాలన్న ఆశ మీకు కలిగితే ఇక శారీరక స్వభావం కాదు కానీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను అన్నమాట. ఆ గిఫ్టే చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను గుర్తుండిపోవాలని, అరటిపండు కాదు, యాపిల్ కాదు, కచ్చీపు కాదు. మీకు ఇచ్చే నేను ఏ గిఫ్ట్ ఇస్తున్నానంటే హోలీ స్పిరిట్నే మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. తండ్రిని అడిగాను, తండ్రి నేను వచ్చేస్తున్నాను, నా ప్లేస్లో మరలా నీ శిష్య బృందాన్ని, నా శిష్య బృందాన్ని, నీ పిల్లల్ని, నా పిల్లల్ని ఎల్లకాలం ఆదరించడానికి. అంటే ఇప్పుడు కలవరపడుతున్నారు, కలవరలో ఏం కావాలండి? ఆదరణ కావాలి. వాళ్ళని ఆదరించి స్థిరపరిచి వాళ్ళకి రైట్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకి కావాలి, లీగల్ అడ్వైజర్ కావాలి. అలాంటి ఆయన్ని పెట్టాలి ప్రభువా. ఎవరిని పెట్టాలని తర్జన భర్జన అవ్వలేదు, కానీ వాళ్ళకి ముందే అనాది సంకల్పం ఉంది, ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు 15 వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వీరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మయగు మీకు అనుగ్రహించుచున్నాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, రేపు నుంచి ఎవరుంటారు మీతో? ఒక ఆదరణకర్త ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ కొంచెం మనకు అర్థం కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ అంటే ఉంటాడు అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఉన్నారు, రేపు నుంచి ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఆయన ఉన్నాడు, రేపు నుంచి ఆయన ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారు రాకముందు ఎవరున్నారు? అందుకే బైబిల్ 3 భాగాలు మనకు అర్థం కావాలి. ముఖ్యంగా బైబిల్ 3 భాగాలు. ఎన్ని? 3. పాత నిబంధన చెప్పండి, కాదు, సువార్తలు, నెక్స్ట్ పత్రికలు. నా మాట అర్థమవుతుందా? మరలా
పాత నిబంధన నెక్స్ట్, సువార్తలు నెక్స్ట్, పత్రికలు. ఈ 3 పోర్షన్స్లో 3 పాత్రలు కనబడతాయి చూడండి. పాత నిబంధనలో ఎక్కువగా మనుషుల కొరకు ప్రణాళిక కలిగి ఎలిబ్రేట్ అయింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్, సువార్తల్లో భూమి మీద ఇమాన్యుయేల్ అంటే మనుషులతో ఉండి సంచరించింది ఎవరు చెప్పండి? కుమారుడైన దేవుడు. నెక్స్ట్, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పదే పదే ఎవరిని కూర్చున్న ప్రస్తావన జరిగింది చెప్పండి? పరిశుద్ధ. అంటే ఈ బైబిల్ 3 భాగాల్లో 3 ప్రస్తావన ఉంది. నా మాట అర్థమవుతుందో లేదో? పాత నిబంధనలో ఎక్కువగా క్రియాశీలకంగా కనిపించేది యెహోవా దేవుడు. నెక్స్ట్, సువార్తల్లో ఎక్కువ క్రియాశీలకంగా కనిపించేది యేసుక్రీస్తు వారు. నెక్స్ట్, తర్వాత ఈ రోజు వరకు మనతో క్రియాశీలంగా మనతో ఉండి నడిపిస్తున్నది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ 3 పరిస్థితులు 3 కాలాల్లో బైబిల్లో మనకు కనబడతాయి. అయితే నెక్స్ట్, ఈ 3 ఉన్నారు, అయితే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 3 ఉన్నారు చెప్పండి. సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు చెప్పండి, పైనుంచి ఆయన మాట్లాడుతున్నాడు, పావురం వల్లే పరిశుద్ధాత్మ వచ్చాడు, భూమి మీద నీటిలో బాప్టిజం ఆయన అంటే అడుగడుగునా ప్రస్తావన ఉంది. కానీ క్రియాశీలకమైన పాత్ర పోషించడంలో కాలంలో బైబిల్ యొక్క క్రమానుగతంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. నా మాట అర్థమవుతుందో లేదు? 3 ఉన్నారు, అయితే ఈ 3 ఎవరి పాత్ర వాళ్ళు కాలాన్ని బట్టి పోషిస్తున్నారు. పాత నిబంధనలో ఎక్కువ తండ్రిని గూర్చి, క్రొత్త నిబంధన సువార్తల్లో కుమారుని గూర్చి, నెక్స్ట్ ఆయన గూర్చి పరిశుద్ధాత్మని గూర్చి. అయితే ఈ 3 ఒకరిని ఒకరు హెచ్చించుకున్నారు. చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు. కేటగిరీస్ తండ్రి చెప్పండి, కుమారుడు పరిశుద్ధాత్మ. ఇలా ఇవ్వకూడదు అయ్యా. తండ్రి చెప్పండి, కుమారుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఈక్వల్ గుర్తుపెట్టుకోండి. సుప్రీం చెప్పండి, చిన్నోడు చెప్పండి, ఇంకా చిన్నోడు అనకూడదు. ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు చిన్న తమ్ముడు అన్నారు. ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు, ఇంకొకడు అంటున్నాడు యాపిల్ అంటున్నాడు. చూసారా? మౌలికమైన విషయాలండి ఇవి, మౌలికమైన విషయాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. 3 ఈక్వల్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు చూడండి, బైబిల్ మీరు చదివే అలవాటు మీకుంటే పాత నిబంధన అంతా ఒకరిని కార్నర్ చేస్తుందండి. ఎవరిని చెప్పండి? అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, సూచాయిగా అటుని చూడండి, ఒరిజినల్ రాబోతుందని ఒక ఆయన చూపిస్తుంటారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన మందసమైన ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. అడ్డుతెర అయినా ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. పాత నిబంధనలో ఏ ప్రక్షాళన, ప్రోక్షణ, రక్త బలి అయినా, చివరికి జంతువైనా, గొర్రె పిల్ల అయినా, పక్షి అయినా, ఏది జరిగినా పాత నిబంధనలో ఎవరిని అడ్రస్ చేస్తుంది చెప్పండి? ఎవరిని? కుమారుడైన క్రీస్తుని, కుమారుడైన దేవుని అడ్రస్ చేస్తుంది. అంటే పాత నిబంధన అంతా కుమారుడు వస్తున్నాడు అని చూపిస్తే, క్రొత్త నిబంధనలో కుమారుడు వచ్చి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి? చెప్పాలి. ఈయన ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆయన ఏమన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈయన వచ్చి ఏమంటాడంటే తండ్రిని విశ్వసించండి, తండ్రి చిత్తం నెరవేర్చండి, తండ్రి చిత్తం. అంటే ఆయనేమో ఈయన గొప్ప చేస్తాడు, ఈయన మహిమపరుస్తాడు, ఈయనేమో చెప్పండి ఆయన మహిమపరుస్తాడు. 3 ఆయన వచ్చాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు వచ్చి క్రీస్తునందు తండ్రి చిత్తమందు మరింత స్థిరపడడానికి ఇవ్వబడిన ఆదరణకర్తే చెప్పండి పరిశుద్ధాత్మ. ఈయన్ని ఎంత హెచ్చించారంటే, తండ్రిని కుమారుణ్ణి ఒక మాట అన్నా పర్లేదు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన గాని అన్నారంటే చెప్పండి అస్సలు క్షమాపణ లేదన్నారు వాళ్ళు. ఎవరైనా తగ్గారా చెప్పండి? లేదు, మనమే తగ్గించాం. వాళ్ళెక్కడ లేదు. బైబిల్ ఎలా ఉంది? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం, సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమి చెప్పండి? దైవత్వంలో తగ్గిపోదు, పాత్ర పోషణలో తగ్గుతుంది. ఒక మాట చెప్తానండి, మా నాన్న ఉన్నాడు, లేదా మా అన్న ఉన్నాడు, లేదా మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్న ఉన్నారు. నాన్నగారు నాన్ననే పాత్రలో ఉన్నాడు, కొడుకు
కొడుకు అనే పాత్రలో ఉన్నాడు, అన్న అనే పాత్రలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాత్రను బట్టి, వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం. నానైనా మనిషే చెప్పండి, కొడుకైనా మనిషే చెప్పండి, చెప్పాలి, తమ్ముడైనా మనిషి, అన్నైనా మనిషి. అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు. పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా, మనిషి తత్వం తగ్గిపోద్దా? కాదు. పాత్రను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమి లేవు చెప్పండి, వ్యత్యాసం. ఇదే దైవత్వం కూడా, అర్థమైతే జాలేక. తండ్రి పాత్ర, కుమారుడు పాత్ర, పరిశుద్ధాత్మ పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి, వ్యక్తిత్వంలో దైవత్వంలో వ్యత్యాసాలు లేవు. విడగొట్టకూడదు. ఒకవేళ విడగొడితే అంతకన్నా పాపం చెప్పండి లేదు. ఈయన ఆయన కనపరుస్తాడు, ఆయన ఈయన కనపరుస్తారు. వీరిరువురు కలిసి పరిశుద్ధాత్ముడు కనపరుస్తాడు, ఈయన కలిసి వాళ్ళిద్దరిని కనపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు ప్రస్తావన. త్రిత్వంలోని భాగాలు. త్రిత్వం అంటే మళ్ళీ ఆయన ఈయన ఈయన ఆయన అది కాదు. మళ్ళీ ఎవరి పాత్ర మీకు చెప్పాను, 9 ఎపిసోడ్లు చెప్పాను. ఎప్పుడు చెప్పారంటే ఇంక అంతే సంగతులు. ఇంకా లాస్ట్ ఇయర్ చెప్పాను అనుకో, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎప్పుడు నాకు గుర్తులేదు చెప్పాను. నెక్స్ట్ ఓకే, పరిశుద్ధాత్మను గురించి ఇంకా ఏముంది బైబిల్లో? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర, ప్రసంగాలు వాస్తవం అనడానికి ఇదిగోండి ఎలాంటి మాటలేనండి. ఆయన నిజముగానే దేవుడు కుమారుడు అనడానికి ఇలాంటి మాటలే. ఆయన ఏమన్నాడండి, ఇంకా మరణించక ముందే, మరణంలోకి వెళ్ళకముందే ఆయన ఏమంటున్నాడండి, నేను కొంతకాలం తర్వాత ఈ లోకానికి కనబడిని, ఈ లోకం ఎన్నడూ నన్ను చూడదు. ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి లోకానికి ఆయన కనబడ్డా. అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు, లోకం నన్ను చూడదు కానీ నన్ను వెంబడిస్తున్న 12 మంది అయిన మీరు మాత్రం చూస్తా. నిజంగా చూసారా? సరిగ్గా 3వ రోజుకు చూశారు. నెక్స్ట్ ఆ కొరింథీ పత్రిక చూడండి, 500 మందికి ఏం తక్కువ కాకుండా చెప్పండి, అపోస్తుల తర్వాత 500 మంది సహోదరులు ఒకేసారి చూశారు. ఎవరు ఆయన్ని చూశారంటే, ఆయన విశ్వసించిన వారు ఆయన చూశారు, విశ్వాసం లేని వారు ఆయన ఎప్పటికీ చూడలేదు. ఇది కింద చెప్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను మీరు చూస్తారు, నేను మరలా కనబడతాను, 3వ రోజు మీకు కనబడ్డాడు ఖచ్చితంగా ధృవి. అంటే అనిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడంటే ఎవరైతే నెరవేరుస్తారండి? దేవుడైతేనే నెరవేర్చగలడు. ఎందుకంటే భవిష్యత్తు ఎవరికి తెలుసు అండి? దేవుడికే తెలుసు. దేవుడైతే నెరవేర్చగలడు. కిందకి చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు తండ్రి వలన ప్రేమింపండి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, ఆయన మీరు ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఈ అవినాభావ సంబంధం అడుగడుగున కనబడుతుంది. కిందకి, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు యోధా కాని యోధ అంటే మరో యోధా ఉన్నాడు, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నువ్వు మమ్మల్ని కనపరుచుకుంటే ఏమి సంభవించిన అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేదుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటల గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. బాగా వినాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆ ఆదరణకర్తను ఎందుకు పంపుతానంటే 15వ వచనంలో నా ఆజ్ఞను గైకొనడానికి పంపుతాను. ఎందుకు పంపుతాడట? నా ఆజ్ఞను. మళ్ళీ చెప్తానండి, సున్నితమైన విషయం. పరిశుద్ధాత్ముడిని మనుషులకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, నేను కొన్ని ఆజ్ఞలు చెప్పాను. ఆ ఆజ్ఞలు పాటించడానికి మీకు ఒకరు లీగల్ అడ్వైజర్ కావాలి. ఆ లీగల్ అడ్వైజర్గా మీతో ఉండి దేవుని చట్టాన్ని ఇలా జరిగించాలి అని మీకు అడ్వైజర్గా ఉండి పనిచేసే ఒక ఆయన అవసరం. ఆయనే
పరిశుద్ధాత్మ దేవుడు. నేను మీతో ఉండాలన్నా, తండ్రి మీతో ఉండాలన్నా, పరిశుద్ధాత్ముడు మీతో ఉండాలన్నా మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ అంటే నేను చెప్పిన వాక్యాలు, కట్టడలు మీరు పాటిస్తే మీతో ఎవరుంటారు? నేను ఉంటాను. చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అంటే మేము మీతో ఉండాలి అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యము ఎప్పుడు జరుగుద్ది అంటే చెప్పండి టూకీగా, ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు కార్యము పని చేస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రియాశీలకంగా పనిచేస్తాడు. దేనికి పనిచేస్తాడంటే ఆయన గూర్చిచ్చాడు ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎప్పుడో చెప్పాను, మీరు ఎంతమంది విన్నారో? ఆదరణకర్త అంటే అడ్వకేట్ అంటారు, లీగల్ అడ్వైజర్ అంటారు. నేను ఈ మధ్య ఒక విషయం ఎదుర్కొంటున్నాను, మీరు కూడా వినండి. రాజమండ్రిలో చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మేము 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుందండి. ఈరోజు పంచాయతీలో కూడా రూల్స్ వచ్చాయి. ఒక షెడ్ వేయాలంటే పంచాయతీని సంప్రదించాలి. అదే సిటీలో షెడ్ వేయాలంటే మున్సిపాలిటీని సంప్రదించాలి. నా సైటు నా ఇష్టం షెడ్ వేసేస్తానంటే ఏం చేస్తారు చెప్పండి? ముందు తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. అంటే దీనికి ఏముంది? ఒక రూలింగ్ అవసరం. ఇప్పుడు అడుగుతున్నాను, షెడ్ ఎంత వేయాలి, దాని వెయిట్ ఎంత ఉండాలి, లీగల్గా అంటే మున్సిపాలిటీకి చట్టం ఉంది, గవర్నమెంట్కి చట్టం ఉంది. దాని ప్రకారం ప్యాన్ అప్రూవల్కి ఎలా వెళ్ళాలి. నెక్స్ట్ దానికి ల్యాండ్ పన్ను ఉంది, మొన్నే కట్టాను, దానికి ఎంత పన్ను కట్టాలి. తర్వాత ఎల్ఆర్ఎస్ అని ఉందట, అది ఒకటి కట్టాలట. నెక్స్ట్ ఎలా కడుతున్నానో కూడా ఒక ప్లాన్ని నేను అప్రూవల్ అంటే సార్ నేను ఇలా కట్టుకుంటున్నాను మీరు ఏమంటారని చెప్పండి, వాళ్ళని అడగాలంట. ఇన్ని లొసుకులు మనకు తెలుసా? ఎప్పుడైనా మనం ఒక అపార్ట్మెంట్ కట్టేసి ఉన్నామంటే మనకు తెలడానికి ఇవన్నీ మనకు తెలియదు. అడుగుతున్నాను, మనం ఏదన్నా కట్టి ఇన్ని పడ్డాం మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనకు ఎవరు కావాలి చెప్పండి? ఒక లీగల్ అడ్వైజర్ కావాలి. లీగాలిటీ లేకపోతే అంటే చట్ట ప్రకారం వెళ్ళకపోతే, చట్ట ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళకపోతే, రూలు ఉల్లంఘన అయితే ఏమవుతుంది? కట్టిన బిల్డింగు కూల్చేస్తారు. మీరు ఎన్ని కోట్లు అంటే కట్టండి, బుల్డోజర్ వస్తాయి, క్రైన్స్ వస్తుంది, మున్సిపాలిటీ నుంచి మనుషులు వస్తారు, పెద్ద పెద్ద సుత్తులు సేనాలు పట్టుకుని వచ్చి నువ్వు ఎవడికంటే చెప్పుకొని దిక్కున్న వాడికి ఫటాఫటా పడకూడదు. ఎందుకంటే నువ్వు ప్లాన్ని తెచ్చుకోలేదు, అప్రూవల్ లేదు నీకు. నెక్స్ట్ గుడా రొడా అంటున్నారు చూసారా? గుడా రొడా అంటే ఇవన్నీ పడలేకుండా ముందు పడేవాళ్ళే గుడా రొడా. నాకే అర్థమవుతుంది ఈ మధ్య, నేను మీరు కూడా వినండి. అంటే ఇవన్నీ వాళ్ళు తెస్తారు, ముందు ఈ ప్లానింగ్స్ అన్నీ వాళ్ళు తెస్తారనమాట. అందుకే గుడా ఉందా రుడా ఉందా అని ఎందుకు అడుగుతారంటే ఇవన్నీ మేము తిరగలేము, అప్పటికి ఇవన్నీ ల్యాండ్ మీరు లేఅవుట్లన్నీ చక్కబెట్టారా అని. మాట అర్థమవుతుందా? ఇవన్నీ చక్కబెట్టడానికి ఆ గుడాకైనా రుడాకైనా ఇంకా రేపు పొద్దున ఎవడైనా ఈ భూములు అమ్మేవారు ఎవరైనా అందరికీ ఒకడు ఉంటాడండి, ఆడి పేరే లీగల్ అడ్వైజర్. రేపు పొద్దున్న బాగా విన్నాను, రేపు పొద్దున్న ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే నీకు లీగల్ అడ్వైజర్ ఉండాలి. దేవుడి దేవాలు మన చర్చి ఇలా ఇరిగిరిగిలో అడ్జస్ట్ అయిపోతుంది, కానీ ఓ పెద్ద చర్చ్ అయిపోయింది అనుకోని కాకినాడకి, మనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలి తెలుసా? ఎందుకంటే షెడ్ కాబట్టి ఏ లీగల్ అడ్వైజర్ లేదు, ఉన్నది ఈడే మనకి. ఇదే నా ముందు చెప్పిన లీగలేండి, లాయరు. షెడ్ కాబట్టి మనం పర్లేదు. రేపు పొద్దున ఒక చర్చి కడతాం, చర్చి కట్టినప్పుడు దానికి ఒక అడ్వైజర్ ఉండాలి, ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి, దానికి ఒక సొసైటీ ఉండాలి. ఇన్ని తలపోట్లు ఉంటేగా నడవండి. ఈ ఇన్నిట్లో ఏది పొరపాటు జరిగినా ఏమవుద్ది? అర్ధాంతరంగా మినిస్ట్రీని ఆపేస్తారు. ఒక పాస్టర్ గారి కోసం నేను విన్నానండి, ఆయన సొంత స్థలం 2000 గజాలు, 2000 గజాల సైట్, 2000 గజాల సైట్లో విశాలముగా చాలా పెద్ద చర్చి కట్టుకున్నాడు. ఈ ఊర్లో ఎవడు అడుగుతారులే, నా సైడ్గా మా తాతల దగ్గర నుంచి వస్తుంది భూమి అనుకుని కట్టాడు. 2000 గజాల్లో చక్కగా కట్టాడు, గార్డెన్ వదిలాడు, మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. కట్టనిచ్చారంటే ఒక నోటీస్ పంపించారు, మా పర్మిషన్ లేకుండా నీ సైట్ అయినా నువ్వు అడుగెట్టావంటే నీ సంగతి తేలుస్తామన్నారు, తీసుకెళ్ళి లోపల పడేస్తామన్నారు. అది కదయ్యా, చిన్న షెడ్ అన్నీ వేసుకుంటామంటే క్లియరెన్స్ వచ్చే వరకు షెడ్డు లేదు, ఏమి లేదు, గేటు కూడా వద్దని సీల్ వేసేసారు. మనం ఏమనుకుంటామంటే మనం కొనేసుకున్నామంటే ఏం కొనేసుకుని తలకాయ నువ్వేం కొనలేవు, గుర్తెట్టుకో. నా మాట అర్థమవుతుందా? ఈ భూమిని ఎవడో కొనలేడు, కొన్నామన్న ఫీలింగ్ అంతే. నా మాట అర్థమవుతుందా? మనకు ఫ్రీగా వచ్చేది ఏమనుందంటే ఒకటేనండి, చెప్పండి, శ్మశానం వాటికి అది ఒక్కటే ఫ్రీగా వస్తుంది, ఎవ్వరు అడగరు నిన్ను. ఒకవేళ అది కూడా ఊరోడు కాకపోతే అడుగుతారు, అది కూడా ఫ్రీ రాదు. మళ్ళీ
ఎవడరా ఈ ఊర్లో కప్పెట్టేస్తున్నారని. అంత ఈ భూమి చాలా గిరాకీ ఉందండి. టౌన్లో అదిగో డబ్బులు కట్టాలి, టౌన్లో ప్లేసులు లేక అపార్ట్మెంట్లు కడుతున్నారండి. శ్మశానమే శ్మశానం. అరే ఒక చట్టం, ఒక లోకల్లో ఈ భూమి మీద బతుకున్న బిల్డింగ్ కట్టడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే, ఒక అకౌంట్ మెయింటైన్ చేయడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి అది దైవిక చట్టం అని పేరు పెట్టి దీన్ని పాటించండి అని సెలవిచ్చి, ఇది పాటిస్తే నేను మీతో ఉంటానని చెప్పి వెళ్ళి, మీకు స్థలాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మరలా వస్తాను, అప్పటి వరకు ఇవి పాటించండి అని ఒక చట్టాన్ని మనం ముందు పెట్టి వెళ్ళిపోయాడంటే, ఈ చట్టాన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే మనకు ఎవరు ఉండాలి చెప్పండి? లీగల్ అడ్వైజర్ ఉండాలి. ఆ లీగల్ అడ్వైజర్నే తెలుగులో ఆదరణకర్త అన్నారు, మూలంలో అడ్వకేట్ అన్నారు. మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన తరపున వాదించే న్యాయవాది అన్నారు. ఆ మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడిని ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడు, ఎందుకు గిఫ్ట్గా మనకి ఇచ్చాడంటే, ఆయన చేత ఉగ్రతగా మనం గురవ్వకూడదంటే మనకు ఒక నడిపించే నాయకుడు మనకు అవసరం. ఆయన ఉన్నంతకాలం ఆయన నడిపించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు నడిపిస్తారంటే, ఆజ్ఞలు పాటించడంలో మిమ్మల్ని నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఆదరణకర్త అన్నాడు. ఆయన వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. బైబిలులో ఇంత చక్కగా వీళ్ళ ముగ్గురిని గురించి ఇంత మంచి ప్రస్తావన మన గురించి రాయబడితే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అంటే నాకు ఎవ్వరు లేరని దిగులు చెందకు, నాకు ఏమైపోతుందని దిగులు చెందకు, నా లైఫ్ నెక్స్ట్ డేట్ అని దిగులు చెందకు, నీ కలవరానంతటికీ ధైర్యం ఇచ్చేవాడే, భరోసా ఇచ్చేవాడే, ధైర్యం, గుండెల నిండా ధైర్యం, భరోసా ఇచ్చేవాడే, నిన్ను రేపేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే చెప్పండి, పరిశుద్ధాత్ముడు అంటే గుండెల నిండా ధైర్యంతో నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. శ్రమ అయినా, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా, అది సముద్రమైనా, ఆకాశం విరిగి మీద పడినా, ఏది జరిగిపోయినా ధైర్యంగా దేవుని ఆజ్ఞను పాటించి నిలబడని నిన్ను ముగించేద్దాం. నెక్స్ట్ యాకోబు పెద్ద కొడుకు ఒక రోజు ఏమంటాడంటే, యాకోబు గారి పెద్ద కొడుకు ఎవరండి? రూబేను అమ్మగారు ఎవరండి? లేయమ్మకి సవతి ఎవరండి? రాహేలు. ఈయన గారు డ్యూయల్ రూల్ ఉంది ఎవరికి? యాకోబు గారికి. వన్ డే అక్కడ, వన్ డే ఇక్కడ, డే ఎక్కడ ఉంటే నైట్ అక్కడ ఉంటాడు. ఎవరు? యాకోబు గారు. ఈ టైంలో వీళ్ళిద్దరికి సవతి గొడవలు వచ్చినాయి. ఎవరిద్దరికి? రేయకి రాహేలుకి గొడవలు వచ్చినాయి. ఆ టైంలో వీళ్ళ పెద్ద కొడుకు ఏమనంటే, మా అమ్మ ఇంకా పిల్లల్ని కనేయాలి, నాకు తమ్ముళ్ళని కనేయాలి, మా అమ్మ ఇంకా నాకు తమ్ముళ్ళని కానీ మా నాన్న ఎక్కువ మా అమ్మతో ఉండాలని, మా అమ్మ పిల్లల్ని కనాలి అని చెప్పడానికి ఆ పాయింట్ పక్కన పెట్టండి. మా అమ్మ ఇంకా పిల్లల్ని కనాలని చెప్పి ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పుత్ర ద్రాక్ష వృక్ష ఫలములు తేడానికి వెళ్తాడు. ఏం తేడానికి? అంటే ఆ రోజుల్లో అన్యుల నమ్మకాలు, లేదా ఆ మెసపతోమియా లేదా మిడిల్ ఆసియా ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరి నమ్మకాలు ఏంటంటే, ఏదో ఒక పళ్ళు తింటే ఎవరు పుడతారు చెప్పండి. ఆ రోజుల్లో ఒక పళ్ళు ఉన్నాయట, ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని నమ్మకం. ఏ పళ్ళు అంటే ఆ పళ్ళు పేరే చెప్పండి, పుత్ర ద్రాక్ష వృక్ష పళ్ళు తింటే మా అమ్మ ఇంకా నాకు పిల్లల్ని కంట, తమ్ముళ్ళని కంటది, మా సంతానం పెద్దది అయిపోద్దని నమ్మాడు. రూబేను గారి నమ్మకాలు వచ్చాయండి ఈరోజు. ఎవరి నమ్మకాలు? నడుతున్నాను ఇలాగ అంటున్నాడండి ఆయన. ఏదో అన్నాడండి, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. ఏమంటున్నాడంటే, థైరాయిడ్ తగ్గిపోనుగా అండి. ఒక మాట అడుగుతున్నాను, పిల్లలు లేని వారు ఏడ్చిన వారు, అన్న ఏడ్చింది పిల్లలు లేక ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చింది. దేవుడికి పిల్లలు లేని వారు కమిట్మెంట్ ఇచ్చిన వెంటనే బైబిల్లో ఎవరు పుట్టారు చెప్పండి? పిల్లలు పుట్టారు. శారాకి, అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు, మృతతుల్యమైపోయారు. మృతతుల్యమైన వాళ్ళు ఒక మాట కొరకు ఎదురు చూస్తాడు, దేవుడు ఇస్తాడు వాళ్ళని పరీక్షించాడు. అన్న మాటను ఒక రోజు నెరవేర్చారు. మీరు నమ్మండి, 18 సంవత్సరాల పిల్లల కొరకు ఎదురు చూసి ప్రార్థించి పిల్లలను కన్న తల్లిదండ్రులు లేరా? 18 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత పిల్లలు కానీ వాళ్ళు లేరా? బైబిల్లో లేరా? 100 ఏళ్ళకి పిల్లలు కానీ వాళ్ళు లేరు. ఎక్కడొచ్చినాయండి అలవాట్లన్నీ? అదిగో ఆ బయట నమ్ముతారు దేవతల గుడి దగ్గర. ఆ దేవతల గుడి దగ్గర ఇదిగో ఈ పువ్వు తినండి, లేదా ఈ కొబ్బరి పెచ్చి తినండి, ఇలాంటివి తింటే పిల్లలు పుడతారని అక్కడ నమ్ముతారు. ఆ బావిలో నీళ్ళు తాగండి, రాయి మీద రాయి ఎట్టండి, ఇలాంటివన్నీ వాళ్ళు నమ్ముతారు. మన వాళ్ళు అవి మార్చి కొంచెం ఏం చేస్తున్నారు తెలుసా? యాపిల్ 7 సార్లు కొడకండి అన్నాడు. ఇంకా దరిద్రం, యాపిల్ ఒకసారి కొడితే నల్లగా అయిపోద్దాడు. దానికి ఉన్న విధానం బట్టి దాని pH వాల్యూ తగ్గిపోద్ది. మీరు చూసారా, యాపిల్ని గాలి తగిలిన pH వాల్యూ పడిపోద్ది. అది ఎప్పుడైతే 7 సార్లు కొరికి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని ఆ కొరికేసింది పట్టుకెళ్ళి ఎవరు తినిపించాలట?
ఇంట్లో మీ యజమాని తినిపించాడు. ఏంటి అప్పటి వరకు ఇదంతా ఎవరి కార్యం అంటే ఎవరి కార్యం అంట? అండ్ మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదండి, లైవ్ చూస్తున్నారు కానీ, ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, కల్ట్ ప్రీచింగ్, అబద్ధం, నేరం, మోసం, అంత్య దినముల్లో బలమైన అద్భుత కార్యాల పేరట మోసం జరుగుద్దన్నాడు. అది జరుగుతుంది. అది ప్రజలు బలంగా నమ్ముతారన్నారు, నమ్ముతున్నారు ప్రజలు. ఈరోజు మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ జరుగుతాయంటే ఈ బిల్డింగ్ సరిపోద్ది అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు నా బోధ మార్చి ఇదిగో ఇదే అని నేను మొదలెడితే వాళ్ళకన్నా బాగా మనం బీజిఎం లేసి అనలేమండి. నరాలు తెగిపోయేలాగా అనగలం, అనలేము. ఈ తన్మయత్వంలోకి నడిపించి అది ఇది అని అంటే నేను అడుగుతున్నాను, అది ఇది మాట్లాడితే అదే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడంటే బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే ఆయన చెప్పింది నడిపిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ నడుస్తారో వాళ్ళకి లీగల్ అడ్వైజర్గా ఇవ్వబడిన వారే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అపోల్లో కొరింథీలో పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు అతడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అన్నారు. వాళ్ళ వాలకాలు చూశాడు, వారి వ్యవహారాలు చూశారు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూశాడు. చూసి ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు, అసలు మీరు పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారు. ఇదే ప్రశ్న చాలామంది వక్ర మార్గాన్ని పెట్టారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే పొందుకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నాను. వీళ్ళ దృష్టిలో పొందుకోవడం అంటే ఏంటి చెప్పండి? అల్లరి, ఇంకా గొడవ, ఇంకా అన్యులకి లోకువైపోయేంతగా, అన్యులు లోకువైపోతున్నారన్న బాధ కాదు కానీ అన్యులకి లోకులా చేసేస్తున్నాం లేని విషయాన్ని. నా మాట అర్థమవుతుందో లేదు? పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారనగానే అందరి దగ్గర ఉన్న ఆన్సర్ చెప్పిన పొందుకున్నాం అని చెప్పి ఏదేదో ఎక్స్ట్రీమ్ విషయాలు మాట్లాడుతున్నారు. ఇదిగో నీ మీద పరిశుద్ధాత్మ పంపుతున్నాను, వాలంటీర్లు రెడీగా వచ్చేస్తున్నారు, పరిశుద్ధాత్మ పంపుతున్నాను, టచ్ అంటున్నారు. టచ్ ఏంటండి అని అడుగుతున్నాను. టచ్ ఏంటండి? అరే ఆయన వస్తాడు, నీతో ఉంటాడు, ఆయన లీగల్ అడ్వైజర్గా నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆజ్ఞలు పాటించి రక్షణ పొంది, ఎవడైతే రక్షణ పొంది ఆజ్ఞలు పాటిస్తూ ఆయన విశ్వసించి నడుస్తారో వారిలో ఆయన ఉంటాడని బైబిల్ ఇంత కూలంకషంగా మనకు రికార్డెడ్గా బైబిల్ 261 సార్లు క్రొత్త నిబంధనలోనే ఇంత రికార్డ్స్ మనకుంటే ఈ టచ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? బాధండి చెప్పనా. కొంతమంది అంటున్నారు ఆయనకు ఆ వరం ఇచ్చాడు, చెప్పండి, మీకు బోధించే వరం ఇచ్చాడు, నీకు తెరవలేక చెప్తున్నా అలాంటివన్నీ. అది వరం, అది వరమా అని అడుగుతున్నాను. అట్టిపొలు పెంచడం వరమా ఏంటి? జ్వరం అంట, అదిగో వరమా? అది వరం అని అడుగుతున్నాను. వరాలని ఇది కలపకండి. చెప్పరు, తెలీదు, పైపెచ్చుకు ఒక మాట నేర్చుకున్నాం. ఈ మధ్య అతి ఆధ్యాత్మికత ఏంటి చెప్పిన, అయ్యో ఎవరిని ఏమనకూడదండి. మనం ఎవరిని ఏమంటలేదు, చెప్పండి, ఎవరిని ఏమంటలేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడం, మనం ఎవరిని ఏమంటలేదు, వాళ్ళని ఎద్దేవి చేయట్లేదు, ఎటకారం చేయట్లేదు. మనం చెబుతున్నది ఏంటంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, చెప్పండి, మీరు బోధిస్తున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఒక ఇంపార్టెంట్ వచనం చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసిదని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి
పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారికే భయం వేసేసిందంట. ఏ విషయాన్ని బట్టి? సంఘము, కన్య అయిన సంఘము అవ్వ సాతాను చేత ఎలా చెరపబడిందో, మోసపరచబడిందో, దేవుని ఆజ్ఞల నుంచి దూరం చేయబడింది. ఇప్పుడు కన్య అయిన సంఘము కూడా చెప్పండి అలాగే అపవిత్రతలోనికి, మూఢనమ్మకాల్లోనికి, లౌకికమైన విషయాల్లోనికి దేవుణ్ణి వదిలి మరొక నమ్మకాల వైపుకి తిరిగిపోతారేమో అని భయం వేస్తుందన్న. ఏ విషయాలు సార్ అంటే 3 విషయాలు చెప్తున్నాడు చూడండి. ఆ 3 చూడండి. ఒకటి కిందికి ఏల అనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటించని మరొక యేసునైనను ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. ఏమంటున్నాడండి? 3 విషయాలు ప్రమాదం ఉన్నాయంటే సంఘము పాడైపోవడానికి ప్రధానంగా 3 విషయాలు. ఒకటి, అపోస్తులు ప్రకటించిన క్రీస్తును కాకుండా వేరే క్రీస్తుని ప్రకటిస్తారట. నెక్స్ట్, బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడిని కాకుండా చెప్పండి వేరొక పరిశుద్ధాత్ముడిని ప్రకటిస్తారట. నెక్స్ట్, బైబిల్ ఉన్న సువార్త కాకుండా చెప్పండి వేరొక సువార్త చెప్తారు. ఇవేనండి సంఘం పాడైపోవడానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ కల్ట్ ప్రీచింగ్ అంతా జరుగుతున్నది చెప్పండి. బైబిల్లో ఉన్న సువార్త వేరు, బయట ఉన్న సువార్త వేరు. బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు, బయట ప్రకటింపడుతున్న క్రీస్తు వేరు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, ఇప్పుడు పరిశుద్ధాత్మ మీద జరుగుతున్న వ్యాపారం వేరు. అది భయం వేసిందంట పౌలు గారికి. అంత్య దినాలు ఇవి ఇంకా ఎక్కువైపోతాయి, పెట్టరేగిపోతాయి. అంత్య దినాలకే ఈ మాటను అంటున్నట్టు గమనించండి. అంత్య దినాలకే అంత్య దినాలు వచ్చాయి. ఆ మాట అర్థమవుతుందో లేదో? అంత్య దినాలు వచ్చాయన్నట్టు ఉంది పరిస్థితి. అంత్య దినాలు అన్నట్టు ఉంది పరిస్థితి. చూస్తుంటే అర్థమైపోతుంది. ఆ తిమోతిలో చెప్పాడు, ప్రభువు చెప్పాడు, 2వ రాకడలో ఏం జరుగుద్దో. మోసపరుసులు, దుర్బోధలు, రాకడ గడియల్లో దుర్బోధలు, ప్రభువును గుచ్చి వక్ర భాషలు వచ్చేసాయి. మొదటి శతాబ్దంలో వచ్చాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి. ఈరోజు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించి మన కొరకు జనన మరణ పునరుద్ధానం చెంది మీ కొరకు స్థలములు సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ లైఫ్ మీకు ఇస్తానని చెప్పే యేసుక్రీస్తు బయట లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి తెలుసా? పిల్లలు లేక బాధపడుతున్నారా అన్నారు. వచ్చే ఏడాదికి నీకు పిల్లలు పుట్టిన కాక నజరేయుడైన యేసు నామమున నీకు నేను ఆజ్ఞాపిస్తాను. ఇది బయట ప్రకటింపబడుతున్న క్రీస్తు. ఇదిగో మీకు గడ్డ చేత బాధపడుతున్నారా? ఒక ఆయన అంటున్నాడు, బిడా లేచాడు. బిడా, రాళ్ళు చేత బాధపడుతున్నావు కదా, కిడ్నీలో నీకు రాళ్ళు ఉన్నాయి అన్నాడు. నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు పోవును గాక అని ఆడంటున్నాడు. తగ్గిపోయినాయి. ఇంత దారుణం ఏంటండి? బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు, బైబిల్లో ఉన్న ఆత్మకార్యాలు వేరు, బైబిల్లో ఉన్న సువార్త వేరు, బయట జరుగుతున్నది వేరు. కానీ మెజారిటీ ఏది నమ్ముతున్నారు చెప్పండి? తప్పుడు నాశనానికి పోయే మార్గాన్ని ఎక్కువ నమ్ముతున్నారు. ఇలాంటివి మనం మాట్లాడితే మనల్ని ఎటకారం చేస్తున్నారు. ఇలాంటివి ఉన్నాయని చెబితే ఎటకారం చేస్తున్నారు. పోనీ చెప్పేవాళ్ళు ఇలాంటి వారిని అరికట్టిన వారు ఏమైనా అరికట్టి చెబుతారంటే అరికట్టే వాళ్ళని చూపించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. చెబుతారంటే సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే ఇదిగో నాకు ఈ అద్భుత కార్యం చేయంటే, దమ్ములుంటే అద్భుత కార్యాలు జరగవు. దుమ్ములు ఇరుగుతాయి తప్ప దమ్ములుంటే అద్భుత కార్యాలు జరగవు. దమ్ముంటే చేయి అంటే దమ్ముంటే చేయమంటే పరిశుద్ధాత్ముడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దమ్ముతో ఎక్కడ ఆత్మకార్యాలు జరిగించలేదు. విశ్వసించిన వారికి ఆత్మకార్యాలు జరిగించారు. మీకు అడగడం రాదు, వాళ్ళకి చెప్పడం రాదు, ఈనే వాళ్ళకి అసలు ఎండమే రాదు. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు. అందుకే ఆ ఊబులో మీరు పడకూడదని నా బాధ. అడిగే వాళ్ళకి అడగడం రాదు, ఆ చెప్పేవాడికి చెప్పడం రాదు, ఈనే వాళ్ళకి ఏది వింటున్నారో కూడా చెప్పండి తెలియదు. సూపర్ అన్న, డోపర్ అన్న, దమ్మున్నవాడు అన్న, నువ్వు లేపుతావన్న పేరెట్ట అంటున్నాడు ఆడు. నువ్వు ఆడిని ఆపుతావన్నా, నువ్వు తోపన్నా, తురుము అంటున్నాడు ఈడు.
మరి ఎవడ్రా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడంటే, పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు, వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు, కానీ బైబిల్ ఉన్న రెఫరెన్స్ వేరు. అందుకే పార్ట్ 1 మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే, ఆయన వెళ్ళిపోతూ మనకి ఇవ్వబడిన బహుమానమే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ బహుమానాన్ని ఇచ్చాడంటే, ఈ లోకంలో నువ్వు బతకాలంటే నీకు ఒక అడ్వైజర్ ఎంత అవసరమో, ఈ లోకంలో దేవుని చట్టాన్ని పాటిస్తూ నువ్వు బ్రతకాలి అంటే నీకు కూడా చెప్పండి ఒక లీగల్ అడ్వైజర్ అవసరం. నెక్స్ట్, ఈ పదం ఈయనకే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా రాయబడింది. ఎక్కడ? మొదటి యోహాను పత్రిక ముగించేద్దాం, నిజంగానే ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులను మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడై యేసుక్రీస్తును ఉత్తరవాదికి మరో పదం ఏంటి చెప్పండి? ఆదరణకర్తకి మరో ఒక పదం ఉత్తరవాది, న్యాయవాది. ఇప్పుడు చెప్పండి, ఇవే పదాలు ఎవరికి వాడారు? పరిశుద్ధాత్ముడికి వాడిన ఆదరణకర్త, ఉత్తరవాది అనే పదం మళ్ళీ ఎవరికి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే మనకిద్దరు లీగల్ అడ్వైజర్లు ఉన్నారన్నమాట. ఎవరు చెప్పండి? ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 2 పరిశుద్ధాత్మ. అంటే మన పక్షమున తండ్రి దగ్గర ఎప్పుడు ఒక ఆయన ఉండి, మన పక్షమున ప్రభువా ఇదిగో నన్ను చూడు, నా నీతిని బట్టి ఆ బిడ్డని క్షమించని ఒక లీగల్ అడ్వైజర్ ఎప్పుడు తండ్రి దగ్గర ఒక ఆయన ఉంటాడు. రెండవది, అది అలా చేయకూడదురా, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఎప్పటికప్పుడు మనం లైన్ చేసి మనలో ఉండే మరొక లీగల్ అడ్వైజరు చెప్పండి పర్సన్. అంటే మన కొరకు ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి? 2 పని చేస్తున్నారు. నువ్వు ఇలా ఉండాలని ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి? నీ తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంత చేసినా నేను చెప్తున్నాను, 2 అడ్వైజర్లు నీకు ఇచ్చి తండ్రి చిత్తం వెలువరించి నీ చేతుల్లో పెట్టి ఇంత చేసినా నువ్వు పాటించకపోతే నీకు ఖచ్చితంగా ఏది సూట్ అవుతుంది చెప్పు? నీకు చెప్పాలి. ఇంకా నీకు 2 అడ్వైజర్లను ఇచ్చి, నీకు చక్కటి న్యాయవాదులను ఇద్దరినిచ్చి, ప్రభు చట్టాన్ని నీకు స్థిరపరిచి, ఇంత బాగా స్థిరపరిచి, ఇలా వివరించడానికి ఉపదేశకులు నిలబెట్టి, ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా నువ్వు అయినా దేవుని ఆజ్ఞను పాటించలేకపోయావు అంటే నువ్వు సరిగ్గా ఎక్కడికి వెళ్ళడానికి తగినవాడు చెప్పు? ఎవరు అడగకూడదా, నేను ఎందుకు నరకానికి వెళ్ళిపో, నాకు తెలియదు ప్రభు అనుకో. నీకు తెలియదనే నీకు ఇచ్చాడు 2 ఎవరిని చెప్పు? నీకు అది తెలియకుండా ఉన్నావనే, నీకు చదువు రాకపోయినా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఒక ఉపదేశకుడిని ఇక్కడ పెట్టి, నీ చేతుల్లో బైబిల్ పెట్టి, చెప్పేవాడి చేతుల్లో బైబిల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. ఇంత స్పష్టంగా ఆత్మను గురించి మనకి రికార్డెడ్గా ఉన్న ఈరోజు ఎందుకు అర్థమవట్లేదంటే, మాకు పరిశుద్ధాత్ముడు మాకే పేటెంట్ హక్కున్నాడని చెప్పుకునే పరిశుద్ధాత్ముడు సంఘాలకు ఉన్న కొన్ని సంఘాలు ఎంత అల్లరి చేయాలి అంత అల్లరి చేస్తున్నారు. ఆరాధనలో వాళ్ళకి ఎవరు వచ్చేస్తారండి? నేను ఇలాంటి మాటలంటే వాళ్ళు గట్టకపోవచ్చు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఎక్కడొస్తే అక్కడ నీతిని జరిగించాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు వస్తున్నాడని చెప్తున్నారు, అక్కడ ఏం జరిగిస్తున్నారు చెప్పండి? అల్లరి, గొడవలు, కొట్లాట్లు, చివరికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయో. ఇది పరిశుద్ధాత్ముడా? అందుకే బయట ఉన్న ఆత్మ వేరు చెప్పండి, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు. మరి బయట ఉన్న ఆత్మ ఏ ఆత్మ అంటే తెస్సలోనిక పత్రికలో ఉంది, అది భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఎవరిని భ్రమపరుస్తుంది? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా చెప్పండి. భ్రమకు గురి చేసే వక్తలు, భ్రమపరచు ఆత్మలు అంత్య దినాల్లో స్వయం విహారం చేయిస్తున్నారు. అవే ప్రజలు నమ్ముతున్నారు. ఆ ఊబులో కొట్టుకుపోకూడదంటే మనకు ఫైనల్ అథారిటీ ఒకటే చెప్పండి, బైబిల్. బైబిల్ బైబిల్ ఈ బైబిల్ ఏం చెప్తుందో, ఈ పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో ఆయన బయట ఉన్న పరిశుద్ధాత్ముడికి మ్యాచ్ అవ్వాలి. ఆయనకి అలా మ్యాచ్ అవ్వకపోతే అది పరిశుద్ధాత్ముడు కాదు చెప్పండి, భ్రమపరచు ఆత్మ.